అందరికీ నమస్కారం. నేను నేటి వరకు చేసిన ఉద్యోగాల్లో నేను గమనించిన అంశాలు తల్లిదండ్రుల తాలూకు అవగాహన లోపమే తెప్పించి మీలో లోపం లేదన్నది నా ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. మీరు ఎంతో మందిని దాటించి మీతో చేరినటువంటి 100 మంది పిల్లల్లో డిగ్రీ స్థాయికి వచ్చేసరికి 10 మంది కన్నా తక్కువే ఉంటారు. అటువంటి వ్యక్తులు మీరున్నారు అంటే అధిగమించిన శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. ఆ సామర్థ్యాలను మీరు వాడండి, వినియోగించండి. 20 సంవత్సరాలు కష్టపడండి, జీవితాంతం సుఖపడండి. ఆ ఒక్క విషయాన్ని అవగాహనతో మీరు ఆలోచిస్తే మీ తాలూకా శక్తితో మీరే ఉద్యోగాలు సాధించగలరనేటువంటి విశ్వాసం, నమ్మకం నాకుంది. కాబట్టి నిరుద్యోగ యువత ప్రతిభ పెంచే సామర్థ్యాలనే వ్యాసాలు రాశాను. శక్తికి రసింపు లేదు. మీ అభిరుచి రంగాల్లో సలహాలు, పోటీ పరీక్షలో విజయాలు సాధించే వ్యాసాలు వ్రాశారు. సంబంధిత రంగం వారి సమక్షంలో మీ ఇద్దరు మీరే ప్రణాళిక తయారు చేయండి. మీ శక్తి మేరకు, మీ అభిరుచి మేరకు మీరు ప్రణాళిక తయారు చేయండి. పాల నుంచి నెయ్యిని తీసినట్లు మీలో ఉండేటువంటి శక్తి నుంచే ఆ విజయాలు సాధించగలిగినటువంటి అవసరం ఉందన్నది నా విశ్వాసం. చేయగలిగే శక్తి మీలో ఉందన్నది నా ప్రభావం. పోటీ పరీక్షలు, ప్రశ్నాపత్రాలు పూర్వం వలె లేవు. ఈ రోజు ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు అంటే కేవలం రాజకీయ బలం కానీ ధనబలం కానీ పనిచేయనటువంటి పరిస్థితుల్లో మీరు సాధించినటువంటి సామర్థ్యాలే ఉద్యోగాలకు నాంది అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. నీటు పరిశ్రమపత్రాల్లో జనరల్ నాలెడ్జి అండ్ కరెంట్ అఫైర్స్, రీజనింగ్ ఎబిలిటీ, గణితం ఎబిలిటీ, ఇంగ్లీష్ నాలెడ్జి, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు సమకాలీనంగా వచ్చే పరిస్థితులు ప్రతి వ్యాసంలోనే మీకు తెలియజేశాను, వివరించాను. వాటిని సాధన చెయ్యండి. మీరు ఆలోచించండి. ఒక 2 సంవత్సరాలు కష్టపడితే జీవితాంతం సుఖపడతారనే దృష్టిలో పెట్టుకుని మీరు చేయండి అది నా విశ్వాసం, నా నమ్మకం. ఏపీడిఎస్సి పరీక్షలు నేడు మెగా డిఎస్సి అని చెప్పి ప్రభుత్వాలు మారాయి. దీనికి మీరు శక్తించలేక కృషి చేయండి. నేను నా 32 సంవత్సరాల్లో టీచర్గా పనిచేశాను. ఆ టీచర్ అనుభవాలు, రకరకాల విద్యా సదస్సుల్లో పాల్గొన్న అనుభవాలు, ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో కిట్ తయారీ, డిఎస్సిలో ఉండేటువంటి ప్రాధాన్యతలు, నా అన్నయ్య గారి అబ్బాయిని 2012లో ఒకే పోస్ట్ ఉంటే సాధించగలిగినట్టు చేశారనే భావంతో అవి ఉన్నాయి. ఒకసారి నా సలహాలు మీరు పొందండి. నా దగ్గర కోచింగ్ వచ్చేమని చెప్పడం లేదు. నా సలహాలు మీరు పొందండి, మీరు తీసుకోండి. లేదంటే మీ ఆలోచన మీరు చేయండి. రెండోది, నా ఈ భావాల్ని నాకు యూట్యూబ్లో పేరెంట్స్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్లో పొందుపరిచారు. నాకు అంత నాలెడ్జ్ లేదు. టెక్నాలజీలో నాలెడ్జ్ లేకపోయినా మా పాప మనవరాల సహకారంతో నేను చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు యూట్యూబ్లో గమనించండి, విశ్లేషణ చేయండి. ఏమైనా సలహాలు ఉంటే, సూచనలు ఉంటే నాకు అందించండి. తల్లిదండ్రుల కర్తవ్యం గృహ విద్య. నేను ఇంతవరకు చెప్పినట్టు గృహ విద్య అంటే ప్రారంభం నుంచి 5వ తరగతి పూర్తయిపోయి హై స్కూల్ పూర్తయ్యే వరకు ఉండేటువంటి విద్యలో బోధనా పరికరాలుగా నేను మన ఇంట్లో సామాన్లే, గృహంలో సామాన్లే, వంటగదిలో సామాన్లే, మన నిత్యం వాడుతున్న సామాన్లే వాడాను. అలాంటివి వాడి మీకు బోధన నైపుణ్యాలుగా అందించే పరికరాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పాను. వాటిని ఒకసారి మన శక్తి మీద చూడండి, పరిశీలించండి, ఆలోచించండి అనేది నా తాలూకు భావన. దయచేసి మీరు ఆ దిశగా ప్రయాణం చేసి అవసరమైతే సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, నాతో కాంటాక్ట్ చేయండి. ఒక అవకాశం కల్పించండి. మీరు ఈచ్ వన్ క్యాస్టన్ త్రూ క్యాస్టన్ రేషియోలో ఒక అవకాశాన్ని కల్పించండి. మీ సమస్యలు నా భావాలు అనుకుంటే మీరు ముందుకు వెళ్ళండి, లేదంటే తిరస్కరించండి. 3 అభిప్రాయ నివేదిక, ఆకాంక్ష, చిరు ప్రయత్నం. ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణ డిగ్రీలు పొందిన నేటి యువత విజయాలు సాధించలేకపోవడానికి కారణం విద్యా సంస్థల ఫలితాలు సామాన్యులకు చేరటం లేదు. గౌరవనీయ స్థానంలో ఉన్న మేధావులు వారి పరిధిలో గల వారిని చైతన్యపరచాలని నా ఆకాంక్ష. ఉంటే ప్రయోజనం పొందుతారు, వినకపోతే వాళ్ళ ఇష్టం. మనం ఏం చేయగలం? మన తాలూకు అనుభవాలు వాళ్ళకి ఇస్తున్నాం. వాడుకుంటారు, లేకపోతే కానీ వాడుకోకపోవడం అనేది మాత్రం వాళ్ళ తాలూకా ఇది. కానీ చెప్పడం మాత్రం మన కర్తవ్యం అనేది నా భావన.
విషయం ఆలోచించండి, గమనించండి. ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? ఎవరైతే పిల్లల మీద శ్రద్ధ చూపుతారో, ఎవరైతే పిల్లల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఎవరైతే ప్రాథమిక దశ నుంచి పిల్లల మీద దృష్టి పెడతారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. అదృష్టవశాత్తు అభిరుచి రంగం, అతను చేరే రంగం ఒకటైన వ్యక్తులకి ఉద్యోగాలు వస్తున్నాయి. వాటిని చూసి మన తాలూకా పూర్వం నుంచి ఉన్న సాంప్రదాయ ఆలోచనలు మీరు చూసిపోయి భగవంతుడే ఉన్నాడు వాడు ఇవ్వలేదనే భావంతో ఉండకన్నా ఒక్కసారి ఈ రెండు విషయాలు అభిరుచి రంగం, ఆసక్తి రంగం ఒకటైనా ఉంటే ఏ తాలూకా ప్రమేయం లేకుండా ఉద్యోగాలు వస్తాయి. శ్రద్ధ తీసుకుంటే ఉద్యోగాలు వస్తుంది నా నమ్మకం. దయచేసి ఉండండి. నేను ఇలాంటి తరుణంలో, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎంఈఓ నుంచి జేఎల్గా ప్రమోషన్ వచ్చింది. వెళ్ళాలా మానేయాలని తర్జన భర్జనతో నాకున్న ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ రామకృష్ణారావు, వైజాగ్ కలెక్టర్ కూడా, మా తాలూకా డిఈఓ కూడా వద్దు మీ తాలూకా నాలెడ్జ్కి ఇది అవసరము అని చెప్పినా సరే నేను నా సొంత జిల్లాకు వెళ్తున్నాను. నా శక్తి మేర నా తాలూకు వ్యక్తులకి నేను అందించగలేమని నమ్మకంతో వెళ్తున్నాను అని చెప్పి వచ్చాను. నా శక్తి మేర వివిధ మాధ్యమాల ద్వారా నాటి నుంచి నేటి వరకు అందిస్తూనే ఉన్నాను. నా విద్యార్థులపై తల్లిదండ్రుల పాత్ర నేను పోషించాను. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర అధికారులు అందించే ఫలితాలు, రాష్ట్ర అధికారులు ఆలోచించే విధానాన్ని నేను అందించానని చెప్పి అత్యంత తక్కువ సర్వీస్లో ఉన్న 25-20 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా కాదని జోన్ 1, జోన్ 2కి నాకు అవార్డు ఇచ్చారంటే ఒకసారి మీరు ఆలోచించండి. నాలో ఏమీ సామర్థ్యం లేకపోతే, ఇన్నాళ్ళు ఇన్ని శ్రమలు పడకపోతే, ఇన్నాళ్ళు ఈ నోట్స్లు మీకు అందించకపోతే, నాలో ఏమైనా సరే ఉంటే మీరు ఒకసారి ఆలోచించి దయచేసి చెప్పండి. నేను ఏమంటానంటే తల్లిదండ్రుల చైతన్యం అవసరము. మనం ఎన్ని సంపాదించండి, ఎంత గౌరవం పొందండి, మన పిల్లల శ్రేయస్సు పోవాలంటే మనం తాలూకా మన దినచర్యలో ఒక రోజుకు అరగంట పిల్లలతో గడిపితే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నా నమ్మకం, నా విశ్వాసం, ఆలోచన. అదే విషయాన్ని నేను అనేక సందర్భాల్లో నేను ఏ సదస్సులో అయినా, ఏ సెమినార్లో అయినా సరే, విద్యావేత్త సంస్థలో కూడా పేరెంట్స్ పాత్ర అభివృద్ధి, పేరెంట్స్ పాత్ర పిల్లల అభివృద్ధి, పిల్లల భవిష్యత్తులో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకము. నేటి పోటీ ప్రపంచాలకు తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైన విషయాలు ఎన్నోసార్లు చెప్పాను. ఈ విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి విశ్లేషించండి. నా ఆకాంక్ష సంకుచిత స్వభావాలు, అభివృద్ధి నిరోధ శక్తుల నుండి నిరంతరం మీ పిల్లలు మీరు కాపాడుకో అవసరం ఉంది. నేడు యువత అసాంఘిక శక్తులకు వెళ్ళిపోతున్నారు. అది వెళ్ళకన్నా మన పిల్ల మనం చూసుకోవాల్సిన శక్తి, యుక్తి, ఆలోచన మీలో ఉందని చెప్పి నా విశ్వాసంతో నేను ఈ 70 సంవత్సరాల వయసులో కూడా నేను ఎందుకు తాపత్రపడుతున్నానంటే మన పిల్లలు కాపాడండి. మీలో శక్తి ఉంది. మీరు ఆ 10 సంవత్సరాలు, 0 నుంచి 10 సంవత్సరాలు అంటే ఎలిమెంటరీ పూర్తయ్యే వరకు మంచి విత్తనాలు వేస్తారు, మంచి బీజాలు నాటిస్తారు, కలుపు తెస్తారు, సాధ్యమైనంత వరకు చేస్తారు. ఆ తర్వాత మీరు చేసింది ఏమిటంటే ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలి. పర్యవేక్షణతో మీకు విజయాలు మీరే సాధించగలండి. నా నమ్మకం. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.